అందరికీ శనార్థులు. ఎట్లున్నారు అందరూ? నాకు తెలుసు మీరు మంచిగానే ఉంటారు, అట్లనే ఉండాలి కూడా. మీ ఆనందమే మా సంతోషం. సరే మరిగా మీరు అనుకున్నట్టుగానే ధమాకా న్యూస్లను దుమ్ము దుల్పనికి పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్చకుండా వార్తలు పురాగా ఓడిసేదాకా చూస్తూనే ఉండుండ్రి. మరిగా మన ధమాకా న్యూస్లను షురూ చేద్దాం పాండ్రి. ఏపీ అసెంబ్లీలా ఎవ్వరు ఊహించలేని కథనే అయిందుల్లా. గత కొంతకాలం కెంచి అసెంబ్లీని బహిష్కరించుకుంటూ అత్తున్న విపక్షమైన వైసీపీ లీడర్లు సర్కారు కళ్ళు గప్పి సంతకాలు పెట్టి అవతల పడుతున్నారట. దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు సారు మస్తు గరానికి రాబట్టిండు. కావాలంటే మీరే చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ఊహించని పరిణామమే చోటు చేసుకున్నదుల్లా. గత కొంతకాలంగా అసెంబ్లీని బహిష్కరించినటువంటి విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ రాతపూర్వకంగా స్పష్టలైతే సంధిస్తున్నారు. సభకు రాకుండా మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. 11 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటలేరనే కామెంట్లు సుతం బాగానే వినబడుతున్నాయి. అయితే దీని మీద గత కొంతకాలంగా అసెంబ్లీలో చర్చ గట్టిగానే నడుతున్నది. అయితే ఇవాళ దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు సార్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. ఇక ఈ క్రమంలో ఆయన కీలక మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇది కొంత హాట్ టాపిక్ కే దారి తీసింది అయ్యా. మరి గంతగనం ఏమన్నాడయ్యా స్పీకర్ అయ్యన్న సార్ అని అంటే, అసెంబ్లీకి దొంగ సాటున దొంగ లెక్కన వచ్చి పోతున్నారు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అని వైసీపీ లీడర్లను దొంగలు అన్న పదం వాడుకుంటూ వచ్చిండు అయ్యా. అయితే ఇప్పుడు ఇది పెద్ద చర్చకు రచ్చకు దారి తీస్తున్నది. అయితే ఇప్పుడు దీని మీద గట్టి దుమారం రేసుడే కాదు, అసెంబ్లీకి రెగ్యులర్ గా రావాల్సినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా దొంగలే కచ్చి బయట నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి స్పీకర్ సార్ ఎప్పుడైతే అన్నాడో బగ్గుమన్నారయ్యా వైసీపీ నేతలు. ప్రశ్నలు అడిగే సభ్యులు సభలో లేకపోవడం వల్ల సమస్యలు అత్తున్నట్టుగా కూడా చెప్పుకుంటూ వచ్చిండు. సభ్యులు సభకు రావాల్సిందేనని చెప్పి స్పీకర్ సార్ గట్టిగానే డిమాండ్ చేసిండు. అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత వేర్వేరు రోజులల్లా వీళ్ళు సంతకాలు పెట్టి బయట నుంచి బయటకే వెళ్ళిపోతున్నారట. ఇక వీళ్ళ తతంగాని అసెంబ్లీ సిబ్బంది ఎరక పట్టిందట. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు దొంగ లెక్కన వచ్చి సంతకాలు దొంగ సాటగా పెట్టి గేట్ కా నుంచి గేట్ కే అవతల వాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదనుకుంటా స్పీకర్ అయ్యన్న సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇట్లా అసెంబ్లీ రిపోర్టులలో సంతకాలు చేసిన వాళ్ళు అసెంబ్లీలో మాత్రం కనబడతలేరని చెప్పి ఈ సందర్భంగా వైసీపీకి చెందిన మొత్తం 7 ఎమ్మెల్యేల పేర్లను స్పీకర్ సభలో ప్రస్తావన చేసిండయ్యా, చదివి వినిపించిండు. ఇక ఇంట్లో ముఖ్యంగా ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపాక్షి, తాడిపత్రి చంద్రశేఖరు, మత్స్యలింగం, విశ్వేశ్వర రాజు, శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధా వంటి వారు ఈ లిస్టులల్లో ఉన్నారయ్యా. ప్రజా ప్రతినిధులుగా పబ్లిక్ మిమ్మల్ని ఎన్నుకొని మంచిగా మాట్లాడునరయ్యా మా తరపునని చెప్పి అసెంబ్లీకి పంపిస్తే మీరు దొంగసాటుగా రిజిస్టార్ల సంతకాలు పెట్టుకుని అసెంబ్లీ గేట్ నుంచి అవతలికి ఓడు దొంగల లెక్కన గిదెక్కడి పద్ధతి అని చెప్పి స్పీకర్ సార్ చిరంత కారెడ్డాలు ఆడుకుంటే గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టిండు వైసీపీ లీడర్లకు దొంగసాటుగా సంతకాలు పెట్టి అవతల పడుతున్నోళ్లకు. అసలు పబ్లిక్ ఎన్నుకున్నారయ్యా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, వాళ్ళ గౌరవాన్ని పెంచేటట్టు ఉండాలి కానీ పబ్లికే అవమానపడేటట్టు ఉండొద్దని చెప్పి స్పీకర్ సార్ చిరంత హితవు కూడా పలికిండు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు చూసి. సరే మరి ఈ వివాదం ఇక్కడితోని ఓడిచిపోతుందా, లేకపోతే స్పీకర్ ఏంది గాయనేంది మనల్ని దొంగనుడు ఎక్కడిది మనం బాజాప్తుగా పెడతాం అవతల వాడతాం అది మన ఇట్టమయ్యా గీనేవాళ్ళు చెప్పని కానీ మళ్ళా రిటర్న్ యుద్ధానికి ఆస్తారు మనకు మాత్రమేం తెలుసు. చూద్దాం, ఎంతైనా కూడా వాళ్ళు వైసీపీ లీడర్లు కదా, ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకే ఒక క్లారిటీ ఉండదు అని కారెడ్డాలు ఆడుతున్నారయ్యా తెలుగు తమ్ముళ్ళు ఈ ముచ్చట ఎరికైన తర్వాత. శాసనసభ్యులు శాసన మండలిల సభ్యులకు ప్రస్తుతం ఆటల పోటీలు అవుతున్నాయి కదా. ఇక ఈ ఆటల హోదాలని వయస్సుని గసవంటివేవి చూడకుండా పబ్లిక్ లీడర్లందరూ కలిసి మంచిగా ఆడుతున్నారు. పెద్దంతరం చిన్నంతరం అనేది చూడకుండా సంటి పొలగాళ్ళ మాదిరి మస్తు ఆడిళ్ళు మన పెద్ద పెద్ద లీడర్లు. కాకపోతే అలవాట్లేని పానమాయే, దెబ్బలు కూడా బాగానే తగిలినాయట. ఏపీలో శాసనసభ సభ్యుడు శాసన మండలి సభ్యులకు మొత్తం క్రీడా పోటీలు అవుతున్న సంగతి మన అందరికి ఎరికైంది. ఇక ఈ క్రీడలల్లో హోదాలు వయసును పక్కన పెట్టినటువంటి ప్రజా ప్రతినిధులు చిన్నపిల్లల లెక్కన ఎగిరి దునుకుంటా బాగానే ఆడబట్టిండ్రు. ఇక గింత ఉత్సాహంగా క్రీడల వాల్చుకున్నటువంటి వాళ్ళకు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వాళ్ళల్లో దాగున్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళను బయటకు తీసేసరికల్లా అక్కడ ఉన్న వాళ్ళు బాగానే షాక్ అయింది అయ్యా. అయితే క్రీడలకు ఎంతైనా ఫిట్నెస్ పక్కాగా ఉండాలి కదా, అంతేకాకుండా ఒకంత గ్యాప్ వచ్చిందంటే చాలు మళ్ళా తిరిగి రిటర్న్ కవర్ కానికే మస్తు టైం పడుతుంది. ఇక ఈ క్రమంలనే కాలు జారి పడ్డం, కింద పడ్డం, దెబ్బలు తగిలించుకుడు, మూతి పళ్ళు రాలుడు, బొక్కబోర్ల వాడు ఇటువంటి జనరల్ గా అవుతుంటాయి. ఇక గిదే ముచ్చట ఇప్పుడు విజయవాడలో అయ్యిందయ్యా. గదేందయ్యానంటే విజయవాడలో అవుతున్న
జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కీడా పోటీలల్లా గురువారం ఇదే సంఘటన అయ్యింది. గురువారం తెల్లారంగానే చల్లటి వాతావరణంలో ప్రజాప్రతినిధుల మధ్య కబడ్డీ పోటీలు అయినాయి. కబడ్డీల టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య సోదరి సార్ కూడా ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. కూతకొచ్చినటువంటి అభ్యర్థి జట్టు సభ్యుడిని పట్టుకునే క్రమంలో ఆయన అదుపు తప్పి వెనకకు పడ్డాడయ్యా. దీంతో వెనకే ఉన్న కుర్చీల మీదుగా ఆయన పడుతోని తలకు బగ్గనే దెబ్బలు తగిలినాయట. ఇక పులివెందుల టీడీపీ నేత ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ఈ ఆటలలో పాల్గొనటే కాదు దెబ్బలు సుతం గట్టిగానే తగిలినాయట. ఇక ఇదే టైంలో జనసేన నేత అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాబు కూడా ఈ క్రీడా పోటీలలో దెబ్బలు గట్టిగానే తగిలినాయట. రాంభూపాల్ రెడ్డి ఒకంత బొద్దుగా ఉన్న సుతం అరవ శ్రీధర్ మాత్రం ఫిట్ గానే కనబడ్డాడు. అయినా వీళ్ళిద్దరికి దెబ్బలు తగులుడు మాత్రం జరంతా ఆలోచించాల్సిన ముచ్చటనే అంటున్నారు ఈ ముచ్చటెరికైనా పార్టీ ఒక్కరు. ఎంతైనా ఈ మధ్య కాలంలో రాజకీయంలో వాడి వీళ్ళంతా ఆటలను పక్కన పెట్టిల్లు గాని లేకపోతే కథ అలాగుండేదని అంటున్నారు ఇంకొంతమంది. అందుకనికే అనుకోకుండా గిట్లా ప్రాక్టీస్ తప్పుడుతోనే గ్రౌండ్ లకు దిగంగానే గిట్లా దెబ్బలు తగిలినాయి తప్ప లేకపోతే మస్తాడతారు మనోళ్ళు అని చెప్పి అనేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏదేమైనా కానీ ఇలా ఆటలు చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే సరే మీరు మినిస్టర్లుగా పదవులు చేసుకుంటూ అనేక రకాల సేవ కార్యక్రమాలు సంఘ కార్యక్రమాలు ఎన్నో రకాల పనులను చేస్తున్నారు కానీ ఇటువంటి ఆటలు అప్పుడు కొంచెమన్నా మీరు మొదలు మీకు మీరు ప్రాక్టీసింగ్ లా ఉండి తర్వాత బర్రెలకు దిగితే కథ ఏరే ఉంటది నెక్స్ట్ టైం అట్లా ఆలోచన చెయ్యుండ్రని చెప్పి కూడా అని జరంతా గట్టిగానే చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు. ఏపీలా పేర్లు మార్పు పంచాయతీ మల్లోపారి పెద్ద రచ్చకు చర్చకే దారితీసింది. అయినా కూడా ఇంకా కొన్ని ఊళ్ళకైతే ఇంకా పేర్లు మారుస్తూనే ఉన్నారట. దీని మీద వైసీపీ లీడర్లు గట్టిగానే గరమైతున్నారు. ఎందుకో ఏమో అరుచుకుందాం పాండ్రి. ఆంధ్రప్రదేశ్లో పేర్ల మాపు పంచాయతీ ఏదైతే ఉన్నదో ఇప్పుడు రాజకీయ చర్చ రచ్చ గట్టిగానే నడుతున్నదో. ఇక ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేసుకుంటా నిర్ణయాలు తీసుకున్నది ఏపీ క్యాబినెట్. ఇక ఇప్పుడు రీసెంట్ గా విశాఖలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఏసీబీ విడిసిఎం స్టేడియం పేర్ల వైఎస్ఆర్ పేరు మాయమైపోయింది. ఇక దీంతో బగ్గా గరానికి వస్తున్నారట వైఎస్ఆర్ అభిమానులు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరగబట్టిండ్రయ్యా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జప్పున నాగార్జున యూనివర్సిటీలకించి వైఎస్ విగ్రహాన్ని తీసేసిండ్రు. ఇంకా అంతేకాకుండా బాపట్ల సుతం వైఎస్ఆర్ విగ్రహాన్ని తీసేసిండ్రయ్యా అని ఆరోపణలు గట్టిగానే చేసుకుంటూ వచ్చిళ్ళు. వైసీపీ నేతలు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తీసేసుతోని నిరసన చేసుకుంటా ఇవాళ స్టేడియం దగ్గర ఆందోళనకే గట్టి పిలుపునిచ్చిందయ్యా ఆ పార్టీ. అయితే ఏపీలో అధికారం మారినప్పుడల్లా పేర్ల మార్పు మీద రాజకీయ చర్చ బాగానే నడుస్తున్నది. ఇక గతంలో విజయవాడలో ముచ్చటకత్తే ఇప్పుడు నువ్వు నేర్పిన ఇజ్జనే నేరజాచి అన్నట్టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగనాల సారు వైసీపీ సర్కారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన సంగతి మన అందరికి ఎరికేందే. అప్పుడు టీడీపీ సర్కారు కూడా గట్టిగానే గగ్గోలు పెట్టింది. అధికారంలోకి మేము రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకుంటామన్నారు. ఆ తీరగానే అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నది కూటమి సర్కారు. ఇక విశాఖ సీతకొండ హిల్ వ్యూ పాయింట్ను గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ పేరు పెట్టింది అయ్యా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దీనికి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా పేరునైతే మార్పు చేసింది. ఇక 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో అమలైనటువంటి పలు పథకాల పేర్లను కూడా మార్చేసింది అయ్యా జగన్ సర్కారు. ఇక జగనన్న వైఎస్ఆర్ పేర్లతోని పథకాలను అమలు చేసింది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వైఎస్ఆర్ పేర్లతోనున్న పథకాలకు కొత్త పేర్లను అయితే పెట్టింది. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా, జగనన్న విద్యాకాలక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టినరు అయ్యా. అట్లనే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు చేసిండ్రు. జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చిందయ్యా ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చిండ్రయ్యా. జగనన్న విద్యా దీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చింది కొత్త ప్రభుత్వం. అట్లనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు కాస్త ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాగా మారిందయ్యా. రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు కనిపిస్తే కూటమి పార్టీలకు భయం పుడుతున్నదని చెప్పి అందుకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారని చెప్పి వైసీపీ గట్టిగానే గరానికి వస్తున్నది. వైసీపీ ఇట్లా గరానికి వచ్చేసరికి కూటమి నేతలు ఏమంటున్నారంటే మరి మీరేమన్నా శుద్ధాన్ని సుఖం పూస మాటలు మాట్లాడుతున్నారయ్యా, మీరేమన్నా తక్కువ తిన్నారా? అసలు మీరు గెలికిందే ఫస్ట్ మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చిల్లయ్యా, వైఎస్ఆర్ గా ఎందుకు పెట్టిల్లు?
మీరిచ్చిందే మేము రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం మీకు, ఇలా తప్పేమున్నది, కెలికిన నువ్వు కంపును అనుభవించాల్సింది కూడా నువ్వే. ఇంకా చూస్తేనే ఉండు ఎన్ని మార్పులు చేస్తామో, తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ అని వార్నింగ్లు కూడా రిటర్న్ గట్టిగానే ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అడ్డగోలుగా అరకతలు పడేటోళ్లకు ఇప్పుడు నేను చెప్పే ముచ్చట డైజెషన్ గానికే జరంత టైం పడేటట్టే ఉన్నది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సర్కారులు గట్టిగానే చర్యలకు తయారయ్యారట. మరి ఎందుకో ఏమిటికోసానుకో చూద్దాం పాన్రి. ఇప్పుడు చెప్పే ముచ్చట జరంతా చెవులు పెద్దగా చేసుకొని నుండ్రుల్లా. రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ ఉల్లంఘన మీద ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవుతున్నది. కఠినమైన చర్యలు తీసుకోనికే అమలుకు దిశగా అడుగులేస్తున్నదయ్యా. అయితే ఇప్పుడున్న జరిమానాలను కేంద్ర ప్రభుత్వం సవరణ చేసిందన్న ముచ్చట మన అందరికి ఎరికైందే. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడ్డోళ్లకు జరిమానాలను 10 రెట్లు పెంచాలని జాతీయ వార్తా సంస్థలు గట్టిగానే చెప్తున్నాయి. రహదారి భద్రతను పెంచడం, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త జరిమానాలకు కేంద్ర సర్కారు రూపకల్పన చేసిందంట నివేదన చెప్పుకుంటూ వచ్చిందయ్యా. ఆయా నివేదికల ప్రకారం తీవ్రంగా ఉల్లంఘనలకు ఎవరైనా పాల్పడితే, అంటే రూల్స్ ఎవరన్నా బ్రేక్ చేసిండ్రే అనుకో, జైలు శిక్ష విధించే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారయ్యా. గంత కఠినతరం చేస్తే తప్ప ఈ ట్రాఫిక్ రూల్స్ ఇయాల రేపట్ల మంది పానాలు బచాయించుడు కష్టమనే ఆలోచనకు వచ్చింది ట్రాఫిక్ పోలీసు పెద్దసార్లు. ఎవరైతే రూల్స్ ను బ్రేక్ చేసి అడ్డగోలుగా బండిని ట్రాఫిక్ సిగ్నల్ దాచుకుంటా, ట్రిబుల్ రైడింగ్లు చేసుకుంటా, హెల్మెట్లు పెట్టుకోకుండా అడ్డమైన అరకతులు రోడ్ల మీద వాడుకుంటా ఉంటారో వాళ్లకు జైలు శిక్షలు, చలాన్లు వేసుడే కాదు, సమాజ సేవ కూడా చేపిస్తారయ్యా నడి రోడ్ల మీద. అందుకనే బండ్లు నడిపేటోళ్ళు బయటకు వచ్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్త, 1కి 4 సార్లు మీకు మీరు పరిశీలన చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా, ఆర్సీ ఉన్నదా, హెల్మెట్ ఉన్నదా, ఒకవేళ ఇవన్నీ ఉన్నా కూడా నేనేమన్నా మందు తాగినా ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే నా బతికేంటిది అనేది కూడా మీరు ఆలోచన చేయుండ్రని చెప్పి ట్రాఫిక్ పెద్ద సార్లు చెప్తున్నారయ్యా. ఇక అట్లనే ఒక్కసారి రేట్లను గనక మనం పరిశీలన చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు తాగి మనం బండి నడపకుండా దొరికినామనుకో 10,000 కట్టాలి, 6 నెలలు జైలు శిక్ష కూడా పడుతుందట. ఇక పదే అంటే రిపీట్ గా గనక ఈయన ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 17,000 జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుందట. ఇక పోతే హెల్మెట్ లేకపోతే ఒకవేళ మనం పోయేటప్పుడు ఈ అవ్వకి కూరగాయలకే పోతున్నా, పక్క సందులకే పోతున్నా, పిల్లలను దింపనికనే పోతున్నా, నాకెందుకు రాబాయికి హెల్మెట్ అనుకోని గనక మీరు ఏడన్నా పట్టుబడితే 100 నుండి ఇప్పుడు 1000 రూపాయలకు పెంచినరయ్యా దాన్ని. దీంతో పాటు 3 నెలల పాటు మీ లైసెన్స్ ను రద్దు చేస్తారు. ఇక అట్లనే 4 చక్రాల బండ్లు నడిపేటోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే కూడా 1000 రూపాయల జరిమానాన్ని చేస్తామని చెప్పి ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నాయ్యా. ఇక పోతే డ్రైవింగ్ చేసుకుంటా ఫోన్ మాట్లాడుకుంటా పోతున్నారే అనుకో 500 రూపాయల నుంచి 5,000 దాకా పడుతుందట చలను. ఇక పోతే డాక్యుమెంట్లు లేకపోతే ఒకవేళ మేము ఆగమాగం వస్తున్నామయ్యా, పోతున్నామయ్యా, ఆఫీస్కు ఏం పనో ఏందో తెలియదు, మా సార్ రమ్మన్నాడు దెబ్బ పోవాలని చెప్పి ఇంట్లో పర్సు మర్చిపోయినా సార్, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకునే సార్, ఆర్సీ మర్చిపోయినా సార్ అని అన్నారే అనుకో 2,000 నుంచి 5,000 వరకు ఎంతన్నా పైసలు పడవచ్చని అంటున్నారయ్యా. ఇక దీంతో పాటు 3 నెలల జైలు శిక్ష, కమ్యూనిటీ సర్వీస్ కూడా శిక్షణ ఇది ఇస్తారట. బీమా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తే కనుక 4,000 రూపాయల జరిమానా ఇది ఇస్తారటయ్యా. ఇక పోతే పొల్యూషన్ సర్టిఫికేట్ అది గనక లేకపోతే 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్షతో పాటు కమ్యూనిటీ సర్వీసెస్ కూడా ఈ శిక్షణ ఇది ఇస్తదట. ఇక ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఇక గిసోంటి ముచ్చట్లల్లో 1000 రూపాయల జరిమానా. ఇక ప్రమాదకరమైన డ్రైవింగ్ నువ్వు చేసినందుకు గాను, రేసింగ్లు అట్లా నడిపినందుకు గాను 5,000 జరిమానా ఇది ఇస్తారట. ఇక పోతే అంబులెన్స్, అంతనే కాకుండా అత్యవసర బండ్లు ఉంటాయి కదా, ఇక గయన్నిటికి గనక నువ్వు ఒకవేళ దారి ఇవ్వకపోతే 10,000 వరకు జరిమానా ఇది ఇస్తారట అయ్యా. ఇక సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్, ఇక గివిట్కేమో 2,000 నుంచి 5,000 దానికి ఉంటదట. ఒకవేళ మైనర్ పొలగాళ్ళకి ఏమన్నా అంటే సంటి పొలగాళ్ళకి ఏమైనా బండి ఇచ్చినావు అనుకో 25,000 జరిమానాతో పాటు 3 ఏళ్ళు జైలు శిక్ష బండి ఇచ్చిన ఓనర్కు పడుతుందయ్యా. ఇంకా అంతనే కాకుండా బండి రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ అవుతుందట. ఇక రోడ్డు ప్రమాదాలను నివారణ చేసేందుకే, రోడ్డు భద్రతను పెంచేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు కఠినమైనటువంటి నిబంధనలు, చర్యలు తీసుకున్నా చూద్దాం ఎవరు మారతలేరని చెప్పి ఇంకా కఠినతరం చేయాలని చెప్పి ఇప్పుడు ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి తీసుకొస్తున్నది. ఇక ఏదేమైనా మన ధమాకా ముచ్చట్లకి ఇంపార్టెంట్ ముచ్చట్నైతే మీకు నోటిఫికేషన్ లెక్కన నేనైతే చెప్పిన. ఇక ఈవరంగా బయటకు పోయేటప్పుడు ఏమున్నాయో ఏం లేవో 1కి 10 సార్లు బ్యాగులలో జేబులలో అన్ని చెక్కింగ్ చేసుకొని ఓనరయ్యా క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పి మేము చూద్దాం కోరుకుంటున్నాం అయ్యా. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇక ఈ రేసులా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ముందు వరుసలున్నాడట.
అయితే ఇంకా కొంతమంది మెయిన్ లీడర్లతోని ఆయనకు టఫ్ ఫైట్ ఎదురుగాబోతున్నదట. మరి అసలు కథ ఏందో చూద్దాం పాండ్రి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ ఇంగింత పెరుగుతూనే ఉన్నదుల్లా రోజు రోజుకు. ఇక ఈ రేసులో తెలంగాణకు చెందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ముందు వరుసలో ఉన్నాడయ్యా. ఆయనే ఇంకా పలువురు నేతలు కీలకంగా ఈ పోటీలో ఉండుతోని కిషన్ రెడ్డి సార్కు జరంత టకాపరే అయ్యేటట్టున్నది. మరి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితులుగా పేరొందినటువంటి భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్లు కూడా బీజేపీ చీఫ్ పోస్టు మీద ఆసక్తిగానే ఉన్నారట. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలల్లో బీజేపీ గెలుపు వెనక వీళ్ళిద్దరి పాత్ర గట్టిగానే ఉన్నదట. రాజకీయ వ్యూహం రచనలల్లో భూపేంద్ర యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్ దిట్టలనే పేరు కూడా గట్టిగానే ఉన్నది పార్టీలల్లో వీళ్లకు. అయితే వీళ్ళిద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు గుసగుసలు గట్టిగానే నిలబడుతున్నాయి. ఒకవేళ అట్లయితే కనుక మరి బీజేపీ చీఫ్ పదవిని దక్షిణాదికి ఇవ్వాలని చెప్పి పార్టీ పెద్దలు డిసైడ్ అయితే ఖచ్చితంగా కిషన్ రెడ్డి సార్కి అయితే గట్టిగానే అవకాశం లభించేటట్టున్నదట. తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నదట. ఇక ఈ మధ్య కాలంలోనే ఢిల్లీ సీఎం పదవిని మహిళకైతే కేటాయింపు చేసిండ్రు. బీజేపీ చీఫ్ పదవికి సైతం మహిళకే ఇవ్వాలనే భావన చేస్తే వసతి శ్రీనివాస్ కు ప్రయారిటీ ఎక్కువ ఉండొచ్చనే అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నట్టు. అయితే ఈ ముచ్చట్లల్లో వసతి శ్రీనివాసకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చెప్పి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళలలో బలోపేతం చేయనికే బీజేపీ గట్టిగానే కసరత్తులు చేస్తున్నదయ్యా. అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా గతంలో బంగారు లక్ష్మణు, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు బీజేపీ అధ్యక్షులుగా అలాల సేవలను అయితే అందించిండ్రు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ టర్ము ఒకవేళ అత్తే కనుక కిషన్ రెడ్డి సార్ను ఎన్నుకునే అవకాశం ఉన్నది. ఆయనకే బాధ్యతలను అప్పచెప్తారనే సంబరాలు మాత్రం గట్టిగానే చేసుకుంటున్నారట లోపల. మరి నిజంగానే ఇది వచ్చిన మాట వాస్తవమేనా లేకపోతే ఉత్త తుస్సు బాంబేనా అనే డైలమాలో కూడా చాలా మంది ఉన్నారట కిషన్ రెడ్డి సారు అభిమానులు. ఏందో ఏమోనుల్లా ఏపీలా జగనన్న పరిస్థితి రోజు రోజుకు అధ్వానం అవుతున్నది. ఇప్పటికే అన్న పార్టీలకెంచి అందరూ జంప్ అవుతున్నారా నాయనా అంటే మళ్ళా ఇంకో 8 మంది పక్క పార్టీలకు దుంకనిక చూస్తున్నారట. ఇప్పుడు ఈ ముచ్చట జగనన్నకు మింగుడు పడకుండా అవుతున్నదట. పోదాం పాండి అన్న తనకు జరంతసేపు ఓదార్చొద్దాం. ఏపీలో పచ్చ వైసీపీకి వరుస పెట్టి ఎదురు దెబ్బలు షాకుల మీద షాకులే అవుతున్నాయి. రీసెంట్ గా పల్నాడు జిల్లాకు చెందినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండు అయ్యా. సరే చేత చేసిండు సపదాకు ఉన్నాడా అంటే పక్క పార్టీలకు దుంకనిక రెడీగా ఉన్నాడట. ఇంకోవైపు ఇప్పటికే రాజీనామా చేసిన వైకాపా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇక వాళ్ళ రాజీనామాలను కూడా ఆమోదం చేయాలని అనుకుంటా బుధవారం ఆందోళనకు దిగుడు ఇప్పుడు పార్టీల పెద్ద చర్చకు రచ్చకు దారితీస్తున్నది. ఇక మరి పార్టీకి ఏమైందో ఎందుకు అట్లా అవతల పడదామని చూస్తున్నారో తెలియదు కానీ చాలా మంది జగనన్న పార్టీలకించి వేరే పార్టీలకు ఓనికే చూస్తున్నారట. దారులను కూడా ఆల్రెడీ వేసుకున్నారట. ఇక పైన మనం చెప్పుకున్నాం కదా ఎమ్మెల్సీలంతా మండలి చైర్మన్ మహేష్ రాజును ఆయన ఆఫీసులలో కలిసి అలా రాజీనామా సంగతి తేల్మాలని చెప్పి గట్టిగానే పట్టు పట్టిండ్రట. ఇక మా రాజీనామాలను ఆమోదించకపోతే మంచిగా ఉండదనుకుంటా కూడా గరంగానే గట్టిగానే మాట్లాడిల్లట వాళ్ళు. మరి ఇట్లా మాట్లాడుతోని ఏం చేయాలని అర్థం కాక జగనన్న పరసంలో పతంగులు ఎగరెత్తున్నాడట. అరే నీయవ్వ మన పార్టీలో ఏర్తామని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఇంతమంది గీ తీరుగా ఎందుకు జంప్ అవుతున్నారో అర్థం కాక పరసంలో పతంగులు ఎగరెత్తున్నాడట జగనన్న. ఇక వీళ్ళంతా రాజీనామాలు చేసి సుమారు 6-7 నెలలు అవుతున్నది. వీళ్ళతో పాటే రాజీనామా చేసిన పోతుల సునీత గాని ఆ తర్వాత మండలికి కూడా అచ్చుడే బంద్ చేసిందట. ఇక బుధవారం మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన రాజీనామా పత్రాన్ని మండల చైర్మన్ కి ఇస్తున్న టైంలో కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా అక్కడనే లాబీల్లో ఉండుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారట. ఇక మరి మాకు రాజీనామా ఆమోదాన్ని ఎందుకు చెప్తలేరయ్యా, మా అంతలో మేము మీ పార్టీలో మేము ఉండమయ్యా అని చెప్పి నెత్తినోరు మొత్తుకున్నా సుతం మీరు ఎందుకు అయ్యా మాకు ఆమోదం తెలుపుతలేరు, మా రాజీనామాకు మద్దతు ఇస్తలేరని చెప్పి అని గట్టిగానే గరమవుతున్నాడట రాజీనామాలు ఇయ్యనీకి వచ్చిన లీడర్లు. ఇక మరి ఇప్పటికే ఉన్నోళ్ళందరూ పార్టీ ఆఫీసులో కాల్ చేసి జగనన్నకు సలాం కొట్టేసి సైడ్ అయిపోతుంటే ఇంకా ముందు ఎవరెవరు పోతారో అర్థం కాక నెక్స్ట్ ఎవరనే డైలామాల కూడా ఉన్నారట పార్టీ లీడర్లు పెద్ద నాయకులు. కానీ ఏదేమైనా కానీ కొంతమంది మాత్రం జనసేన చేరనీకే ఇష్టపడితే ఇంకొంతమంది టీడీపీలో చేరనీకే కొంతమంది ఇష్టపడుతున్నారట. ఇంకొంతమంది బీజేపీలకు దునుకుదామని చూస్తున్నారట. ఇట్లా ఎవరికి దోచినటువంటి వాళ్ళు వాళ్ళ ఎజెండాతోనైతే పార్టీని మారే ప్రయత్నంలో ఉన్నారు. మరి పార్టీ మొత్తం కాలయ్యే టయానికల్లా మరి జగనన్న ఏం ఆలోచన చేస్తాడో మొత్తం పార్టీ మొత్తం ఊర్చి పోకముందే తాగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటది. జగనన్నో నీకు దండం పెడితే మన పార్టీని కాపాడు నాయన, నైనగన్న కలల పార్టీ నాయన నీకు దండం పెడితే అని చెప్పి గట్టిగానే జగనన్నకు కామెంట్ల మీద కామెంట్
కామెంట్లు పెడుతున్నారు. ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు జగనన్న అభిమాని. అబ్బా చూసిండ్రు కదా మన ధమాకా న్యూస్లను ఎట్లున్నాయి, మస్తున్నాయిలే అన్నట్టు. మన ధమాకా దుమ్ము దులుపుడే న్యూస్లు మీకు నచ్చినాయి కదా? అయితే ఈ వీడియోని సుతం లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టండి. అట్లనే మన మెగా9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మాత్రం అస్సలకే మరవకుండ్రి, సరేనా? మళ్ళా ఇంకిన్ని ధమాకా దుమ్ము దులిపే న్యూస్లతోని మళ్ళా కలుస్తా. ఉంటా మరి.